తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం పాటుపడతామని మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గోదావరికని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. సింగరేణి సంస్థకు బకాయిలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయని, ఆయా బకాయిలను వసూలు చేసేలా ప్రభుత్వం యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంస్థలో క్రమంగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతోందని, సంస్థను ప్రైవేట్ పరం కాకుండా తమ యూనియన్ ముందుంటుందని తెలిపారు. సంస్థ ద్వారా ఎంతోమంది యువకులకు విద్యా ఉపాధి అవకాశాలు కలిగాయని తెలిపారు. బొగ్గు బావులన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు వెళ్లిపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ ప్రైవేటీకరణకు అనుగుణంగానే సింగరేణిని కూడా ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థను కూడా మరి ఈ బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొవాలనేటువంటి ఒక కొత్త నిబంధన తీసుకొచ్చి మరి సంస్థకు తీరని నష్టం చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా సన్నగిలేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకప్పుడు 1,21,000 మంది కార్మికులు ఉన్నటువంటి సంస్థ ఈరోజు 40,000 మందికి పడిపోయిందని అంటే ఎంత స్పీడ్గా మరి ఇక్కడ ప్రైవేటైజేషన్ జరుగుతున్నదో మనకు అర్థమవుతోంది. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి ముఖ్య విషయాల పట్ల కూడా ప్రభుత్వం అదేవిధంగా యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం, మరి ముఖ్యంగా కేసీఆర్ గారి హయాంలో నిర్వహించినటువంటి మెడికల్ బోర్డు ఆ ఇన్వాలిడేషన్ ఏదైతే ఉందో ఎంతో వేలాది మందికి ఉపాధినిచ్చినటువంటి దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా సింగరేణిలో పేరుకుపోయినటువంటి అప్పులు అంటే రావాల్సినటువంటి ఏవైతే డబ్బు ఏదైతే ఉందో ఇప్పటికే 48,000 కోట్ల రూపాయలు ఇటు జెన్కో కానీ ఇతర సంస్థలు కానీ ఇవ్వకుండా తాత్సారం చేయడం వల్ల ఈరోజు ఓడిపోయిన సింగరేణి సంస్థ జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితికి దిగజారినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా ఇవన్నిటి ప్రభావం కార్మికులపైన చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వివిధ రకాల పద్ధతులలో. వీటన్నిటిపైన మరి ఒక తగిన నిర్ణయం తీసుకొని ఇటు సంఘం యొక్క బలోపేతంతో పాటు ప్రభుత్వం యొక్క పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ కావడం వల్ల ఆర్థికంగా సింగరేణి సంస్థ ఏ విధంగానైతే నష్టపోతుందో వీటికి ఎప్పటికప్పుడు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పక్షాన నిలదీస్తూ ఈ సంస్థను పరిరక్షిస్తూ కార్మికుల హక్కుల కోసం ఎప్పటికప్పుడు స్పందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అతిపెద్ద పబ్లిక్ సంస్థ అయినటువంటి సింగరేణిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సింగరేణిలో లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధిని కల్పిస్తున్నటువంటి పెద్ద సంస్థ. సింగరేణిలో ఈరోజు ప్రత్యక్షంగా 40,000 మంది కార్మికులు పనిచేస్తున్నప్పటికీ వారిపైన ఆధారపడినటువంటి తెలంగాణ ప్రజలు సింగరేణి రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి క్రమంలో కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఈ సంస్థ అభివృద్ధితో పాటు కార్మికుల హక్కులను సాధించడంలో, వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో, ఆర్థిక సంక్షేమ విద్య వైద్య రంగాలలో అనేక కార్యక్రమాలను భారతదేశంలో బొగ్గు పరిశ్రమలో ఎక్కడా లేనట్టు విధంగా ఏర్పాటు చేసినటువంటిది మనందరికీ తెలిసింది. కానీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో
సంస్థ ఉనికి కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతున్నది. సంస్థకు బొగ్గు బ్లావులు ప్రత్యక్షంగా అలాట్ చేయకపోవడం వలన ఇబ్బంది జరుగుతున్నది. దీనికి తోడుగా మితిమీరినటువంటి కాంగ్రెస్ రాజకీయ జోక్యం, ప్రభుత్వ జోక్యం వలన సంస్థ దివాలా తీస్తుంది, ఆర్థికంగా నష్టపోతుంది. వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసము వారి స్వార్థమైనటువంటి సంస్థలకు లబ్ధి చేకూర్చేటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన సంస్థ నిర్వీర్యం అవుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అంటే 2023 డిసెంబర్ వరకు 19,000 కోట్ల రూపాయల బకాయిలుంటే ఈరోజు 48,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అంటే 10 సంవత్సరాలలో 19,000 కోట్లు అయితే ఈరోజు 2 సంవత్సరాలనే ఈ యొక్క 29,000 కోట్ల రూపాయల్ని ఈరోజు అప్పుల రూపంలో తీసుకొచ్చి ఈరోజు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఓడి తీసుకొని వచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితికి నెట్టివేసినటువంటి ఈ సందర్భంలో ఈ సింగరేణిని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి, ఇంకా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో కార్మికులకు ఉన్నటువంటి సమస్యలపైన చర్చించడానికి, అదేవిధంగా సంస్థ అభివృద్ధి కోసం ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మా గౌరవ అధ్యక్షులు అయినటువంటి కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రి వర్యులు కూడా హాజరు కావడం జరిగింది. దీనిపైన చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకొని ఈ సంస్థ పరిరక్షణ కోసం కార్యాచరణ అనేది ప్రకటిస్తుంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అని తెలియజేస్తాం.